సౌందర్యలహరి 12వ శ్లోకం. త్వదీయం సౌందర్యం తృహిణగిరికన్యేతులయితుం కవీంద్రాకల్పంతే కథమపి విరించా ప్రభుతయః యదా లోకతుఖ్య దమరలలనాయాంతి మనసా తపోదిర్దుష్పాపమపి గిరిజసాయుజ్య పదవిం. అర్థం: అమ్మా, నీ దేహ సౌందర్యాన్ని దేనితోని పోలి చూపించడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది కవిశ్రేష్ఠులకు సామర్థ్యం సరిపోలేదు. దేవతాశ్రీ అయిన రంభ, ఊర్వతి, తిలోత్తమ, అతి సౌందర్యవంతులకు అప్సరసలు నీ సౌందర్యాన్ని చూసుటకు చాలా ఆసక్తి గలవారై, అమ్మవారి సంపూర్ణ సౌందర్యాన్ని ఆ శివుడు మాత్రమే అర్థం అవుతుంది అని ఆ దేవతాశ్రీలు తాము శివుడైనచో అమ్మవారి సౌందర్యాన్ని తెలుసునని తపించారట. కఠోర తపస్సు చేసి వారి కూడాను సాధ్యం కాదని శివ సాయుధ్యము నిన్ను చూడాలనే కోరికతో ఆ అప్సరప్సలు మనసారా శివ సాయుధ్యంను పొందారట. ఆ దేవతాశ్రీలు శివ సాయుధ్య అనుభూతిని దారుతీయుటకు ప్రేరణ అయిన అమ్మవారి సౌందర్యం ఎంతటిదో ఊహించాలే తప్ప వర్ణింప సాధ్యం కాదని అర్థం. శ్రీమాత్రే నమః.